వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరిందండి శ్రీమంతం వీడియో అప్లోడ్ చేయడానికి. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో ఈ శ్రీమంతం వీడియోస్ మీతో ఆల్రెడీ షేర్ చేశాను. ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే, ఎంతమందికి నచ్చిందో శ్రీమంతం వీడియోస్ కానీ నేను చేసిన కాన్సెప్ట్ కానీ. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇప్పుడు ఫుల్ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఈ లాంగ్ వీడియోను కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చెల్లి శ్రీమంతం వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేశామండి. మొత్తం డెకరేషన్ కానీ అంతా ఇంటి దగ్గరే, ఫంక్షన్ హాల్లో అయితే ఏం చేయలేదు. చెల్లికి 9వ నెలలో వచ్చి శ్రీమంతం చేశాము. 5th మంత్ లో అమ్మ వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర వడిలో చలిమిడి పెట్టి తీసుకొచ్చారండి. అక్కడ సింపుల్ గా చేశారు కాబట్టి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మన చుట్టాలందరినీ, గెస్ట్లందరినీ ఇన్వైట్ చేసి ఇక్కడ ఫంక్షన్ లా అయితే సెలబ్రేట్ చేశాం. శ్రీమంతం రోజు మార్నింగ్ నుండి ఫుల్ హడావుడి అనమాట. రెడీ అవ్వడం, చెల్లిని రెడీ చేయడం, అన్ని సెట్ చేసుకోవడం, ఫంక్షన్ దగ్గరికి ప్లేట్స్ లో అరేంజ్ చేసుకోవడం అంతా హడావుడి అయిపోయింది. అందుకనే నేను మీకు స్టార్టింగ్ నుండి చూపించలేదు. చెల్లి అయితే ఫస్ట్ ఈ రెడ్ కలర్ శారీలో అయితే కూర్చుంది. ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అమ్మ వాళ్ళు తన ఒడిలో శారీ పెడతారు. చలిమిడి అవి పెట్టిన తర్వాత శారీ కూడా పెడతారు కదా, అప్పుడు వెళ్ళి శారీ మార్చు వస్తారనమాట. మా సైడ్ మాకు శ్రీమంతం 5th మంత్ గానీ 9th మంత్ గానీ చేస్తారు, కన్వీనియంట్ ని బట్టి. ఫస్ట్ పుట్టింటి వాళ్ళు చీర శారీ పెట్టిన తర్వాత అత్తగారింటి వాళ్ళు కూడా పెడతారనమాట. అమ్మ వాళ్ళు బొట్టు పెట్టి శారీ పెట్టి ఒళ్ళో చలిమిడి పెట్టిన తర్వాత శారీ మార్చుకొచ్చిన తర్వాత అందరు గాజుల వేసి వచ్చిన వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు. శ్రీమంతం రోజు కొంతమంది మాకు కూడా వచ్చిన వాళ్ళు కూడా శారీ అయితే పెడతారనమాట. చెల్లి ఫస్ట్ అమ్మ వాళ్ళు పెట్టిన తర్వాత శారీ చేంజ్ చేసి రావడానికి అయితే వెళ్ళింది. చెల్లి శారీ చేంజ్ చేసే గ్యాప్ లో ఒక రూమ్ లో వచ్చిన మా పెద్దమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా వదిన వాళ్ళు అందరూ కలిసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్ లో కూడా 5 ఐటమ్స్ అయితే వేశారనమాట. చెల్లి సెకండ్ శారీ అయితే ఇదనమాట. ఈ శారీ CMR లో అయితే షాపింగ్ చేశాము. బ్లౌజ్ అండ్ మగ్గం వర్క్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే నాగాలంకలోనే స్టిచ్ చేయించింది. ఫస్ట్ అయితే అమ్మ చెల్లికి బ్యాంగిల్స్ అవి వేసిన తర్వాత అందరూ వచ్చిన గెస్ట్లు అందరూ కూడా బ్యాంగిల్స్ అవి వేసి చెల్లిని బ్లెస్ చేస్తారు.
క్యాన్వా ఆర్ట్ అయితే చేశాను కదా శ్రీమంతం కోసం. వచ్చిన గెస్ట్లందరూ పుట్టబోయేది పాపా బాబా అని గెస్ చేసి ఒక పెయింట్తో బ్లూ ఆర్ పింక్ అక్కడ ఉంది. ఎవరైతే గెస్ చేస్తారో పాపా బాబా అని వాళ్ళ గెస్ని బట్టి అక్కడ వాళ్ళ ప్రింట్ అనేది ఆ బోర్డు మీద వేయాలి. అది ఇక్కడ వచ్చిన గెస్ట్లందరూ బ్లెస్ చేసి కిందకి స్టేజ్ దిగే టైంలో పక్కన పెట్టాను. అక్కడ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ప్రింట్ అయితే వేస్తున్నారు. అందరికైతే ఈ ఐడియా ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగా నచ్చింది. నాకు రెస్పాన్స్ కూడా షార్ట్స్లో అప్లోడ్ చేసినప్పుడు మంచి రెస్పాండ్ అయితే వచ్చింది ఈ వీడియోకి. ఈ వీడియో నేను అసలు ఈ ఆర్ట్ ఎలా డ్రా చేశాను అనేది ఫుల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ అయితే నేను మీకు మెన్షన్ చేస్తాను. అసలు ఎలా డ్రా చేశాను అనేది అక్కడైతే చెక్ చేయండి. అలాగే ట్యాగ్ ప్రొడక్ట్స్లో కూడా ఈ క్యాన్వా ఆర్ట్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని ట్యాగ్ చేస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి ఆ లింక్ క్లిక్ చేసి మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. శ్రీమంతం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ కేక్ కటింగ్ కూడా ప్లాన్ చేసాము. ఇది చెల్లికి సర్ప్రైజ్ అనమాట. స్టేజ్ మీదకి వచ్చే వరకు కూడా చెల్లికి కేక్ కటింగ్ ఉందనేది తెలీదు. అలాగే తను శాచెట్ అయితే వేర్ చేసింది కదా, అది కూడా అమెజాన్లో ముందుగానే బుక్ చేసి తెప్పించాను. ఈ కేక్ కటింగ్ లాస్ట్లో అయితే రివీల్ చేసాము. ఈ కేక్ ఎంత బాగుందంటే అసలు పింట్రెస్ట్లో చూసి మేము కస్టమైజ్గా చేయించాము. అంటే ఇది డిఫరెంట్గా చూసి ఇలా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాము. పైన చిన్న షూస్ కూడా వచ్చేలాగా అయితే ప్లాన్ చేసాం. దట్స్ ఇట్ ఫర్ మై చెల్లి శ్రీమంతం వీడియో. నేను ఈ వీడియో ఎప్పుడూ అప్లోడ్ చేయాలి, కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వెంటనే ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.